అనుదినము మాకు అవసరమయ్యే కృపను బలమును అనుగ్రహించువాడవు నీవే యేసయ్యా. రాత్రంతయు మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించి ఈ ఉదయము ఉత్సాహముతో మేలుకొనున్నట్లు చేసినందులకై నీకు మా కృతజ్ఞతాస్తుతులు. ఈ దినమును నీవు మా కొరకు ఏర్పాటు చేసితివి, నీకు వందనములు. దీనియందు మేము ఉత్సహించి సంతోషించున్నట్లు చేయుము. మనకు తన స్వరూపాన్ని ఇచ్చిన యెహోవా తండ్రి పాదాలకు స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును మహిమపరుస్తూ ఈ స్తుతి నైవేద్యాన్ని అర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాతో పాటు ఈ స్తుతి నైవేద్యములో ఏకీభవించి పాలుపంపులు పొందాల్సిందిగా యేసునామములో కోరుతున్నాను. స్తుతులలో దాగి ఉన్న ఆశీర్వాదం ఎంతో గొప్పది. మన పితరులు ప్రతినిత్యము దేవుని స్తుతించి దేవుడిచ్చే రక్షణ, స్వస్థత, అభివృద్ధి, విడుదల, ఆశీర్వాదం పొందుకున్నారు. దాని ద్వారా అనేక ఆశీర్వాదాలు, కుటుంబములో సమాధానము, ఆధ్యాత్మికమైన విడుదల సమస్తమును దేవుని దగ్గర నుంచి పొందుకొని దీవించబడి ఉన్నారు. ఈ యొక్క స్తుతి నైవేద్యంలో అందరూ పాలు పంచుకొని నాతో పాటు ఏకీభవించి సృష్టికర్త అయిన దేవునికి స్తోత్రాలు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. పుణ్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలగచేసిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. మీ హస్తములతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరుల్ని నిర్మించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, దేవాది దేవా, మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా, మీకు స్తోత్రములు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా, మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయున్న దేవా, మీకు స్తోత్రములు.
భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. మారనివాడా, మార్పులేనివాడా, మాట తప్పని దేవా మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్పం మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించు వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలు మొర్రను ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇజ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇజ్రాయేలును పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇజ్రాయేలు దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీల స్తుతుల ద్వారా ఎరుకో కోట గోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీల కానానును యాత్రలో 40 సంవత్సరములు వారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జలప్రలయము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవము పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ను పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసిన అతన్ని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షద్రకు, మెషకు, అబేద్నగోలను అగ్నిగుండము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు.
ఎలుగుబంటిని, సింహాన్ని చంపటానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. హానోకు, ఎలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామికురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతుని ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన సారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దానిని వెదికి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుంటి వారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మోగవారికి మాటలిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గ్రుడ్డి వారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుష్టి రోగులను బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన దేవా మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలగగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలగచేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసము దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసము సిలువలో శాపగ్రస్తుడిగా మారిపోయిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము సిలువ శిక్షను భరించి మా కోసము సిలువలో మరణించిన సృష్టికర్త అయిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వటానికి మా కోసము అర్ధాయువుతో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు మనసాక్షి శుద్ధీకరించిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమును కలగజేసిన దేవా మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితకత్రొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చితకత్రొక్కిస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు.
మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహము ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రములు. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియచేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మా కోసము నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసు మీకు స్తోత్రములు. పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్యా మీకు స్తోత్రాలు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళటకు త్వరలో రానయ్యున్న యేసు మీకు స్తోత్రములు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా ప్రతి ఒక్కరు నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా వ్యాధులు నన్ను చుట్టిన, బాధలు నన్ను ముట్టిన, నా కొండ కోట నీవే. హృదయపూర్వకంగా హల్లెలూయా.
నిబంధన గ్రంథము. మత్తయి సువార్త 1వ అధ్యాయము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరుసును జరహును కనెను, పెరుసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను. ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. 2వ అధ్యాయము. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని
బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళ్లమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునంతకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పాను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకు యుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగాను. 3వ అధ్యాయం. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు. మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరువబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము మనము చాలా విషయాలకు భయపడుతూనే ఉంటాం. అప్పులు, ధనము, ఆరోగ్యం. ఎంతగా భయపడతామంటే కొన్నిసార్లు నిద్ర కూడా మర్చిపోయేంతగా. భయం వలన ఆహారం కూడా మానేస్తుంటుంటాం. భయం 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 ఈ మాట పలకకుండా ఎవరు తమ రోజును ముగించరనుకుంటా. భయం అనేది ఎందుకు వస్తుందంటే సమస్యను ఎదుర్కొనే ధైర్యం లేకనే. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేదని చెప్పి భయపడుతూనే జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటామా? ప్రస్తుత కాలంలో చుట్టుప్రక్కల జరుగుతున్న విషయాలను గమనిస్తే కుమారునికి తండ్రితో మాట్లాడాలంటే భయం, కుమార్తెను బయటకు పంపాలంటే భయం, ఉద్యోగం వస్తుందో రాదో అని భయం, వచ్చిన ఉద్యోగం ఎలా చేయాలో అని భయం. ఇలా చూసుకుంటూ పోతే అందరికీ భయమే. అనాథగా పెరిగిన ఒక యవనస్తురాలు కష్టపడి చదివి గొప్ప ఆశలతో సాఫ్ట్వేర్ కంపెనీలో అడుగుపెట్టిందంట. మేనేజర్ ఇచ్చే ప్రతి ఫైల్ను తెలివిగా కంప్లీట్ చేసే ఆమె రాను రాను ఒత్తిడికి గురై నాకు ఈ ఉద్యోగం చేయాలంటేనే భయం వేస్తుందని చెప్పి ఆత్మహత్య చేసుకుందంట. యోహాను సువార్త 16:33 యేసయ్య లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి అంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి భయమే. అయితే సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు తన కుమార్తె చావు సిద్ధంగా ఉందని యేసయ్యను స్వస్థపరచమని బ్రతిమాలాడు. అంటే తన కుమార్తె గురించి భయపడుతున్న ఆయన యేసయ్యను చేరాడనేగా. ఈనాడు ఎంతమంది అలా చేస్తున్నారు? యాయిరు యేసయ్యను తీసుకెళ్లే లోపే తన కుమార్తె చనిపోయిందని కబురు వచ్చింది. ఎంతో వేదన, ఎంతో కృంగుదల. అప్పుడు యేసయ్య మార్కు సువార్త 5:36 యాయిరు భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని అన్నారు. అక్కడ భయము, వేదన, ఏడ్పు కలిగించే సందర్భమైన యేసయ్య మాట విని నమ్మకం ఉంచాడని చెప్పాలి. ఎందుకంటే చనిపోయిన తన కుమార్తెను యేసయ్య మాట ద్వారా మరలా బ్రతికించుకున్నాడుగా. నీవెంతగానో భయపడుతున్నావేమో, భయపడుతూ జీవితం మీద ఆశలు వదులుకుంటున్నావేమో. అయితే ధైర్యం తెచ్చుకో. ఏ విషయముల కొరకు భయపడుతున్నావో వాటిని అధిగమించే శక్తిని యాయిరుకి ఇచ్చిన విధంగా మనకు ఆయన ఇస్తారు. ఆయన నీ ప్రక్కన నిలబడి నీ కార్యములు సఫలం చేస్తారు. భయపడదు. డోంట్ బీ డిస్కరేజ్డ్. He will be at your side. He will bless you and you will be blessing to everyone. May Jesus bless you. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, యేసయ్యా, ఈ సమయాన్ని మాకిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మా స్తుతులు, ఆరాధన నువ్వు అందుకున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము చదివి ఉండగా ఆ వాక్యములోని మర్మాలను మాకు తెలియచేయమని అడుగుచున్నాను. అయ్యా పరిశుద్ధుడా, ఈరోజు మాట్లాడిన మాటలకై, వాగ్దానానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మాకంటే గొప్పవారు అనేక మంది ఈ లోకముని ఇప్పటికే విడిచి వెళ్ళి ఉండగా మా జీవితములలో మరి యొక్క దినమును నీవు మాకు అనుగ్రహించినందులకై నిన్ను స్తుతిస్తున్నాము యేసయ్య. నీకు వందనములు. మా ఆలోచనల్లో, మాటలలో మరియు క్రియలలో నిన్ను సంతోషపెట్టినట్లు మాకు సహాయము చేయండి. సాతాను మాకు విరోధముగా పన్నిన తంత్రములను గుర్తెరిగి వాటిని తప్పించుకొనుటకై, విరగగొట్టుటకై మేము మెలకువ కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి. మా ఇంట, బయట మరియు మేము పనిచేయు స్థలములలో నీ కుమారుడైన యేసు క్రీస్తుకు మేము సాక్షులుగా ఉండునట్లు మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ ఫలముతో మమ్మల్ని అలంకరించండి తండ్రి. నీకు వందనాలు మా పరలోకపు తండ్రి. అబ్బా తండ్రి, నేడు మాకు కావలసిన అన్న వస్త్రములను మాకు దయచేయండి. నేడు మేము చేయు పనులన్నిటి మీద నీ దీవెనలు ఉంచండి ప్రభు. నీకు స్తోత్రములు.
అపాయములు, ప్రమాదములు మరియు విపత్తుల నుండి మమ్ములను రక్షించండి, కాపాడండి. నీ పరలోకపు దూతలు ఎల్లప్పుడూ మా చుట్టూ కావలి ఉండులాగున కృపను అనుగ్రహించండి. యేసయ్యా నీకు వందనములు. మాకు వ్యతిరేకముగానున్న పన్నాగములన్నిటినీ యేసు నామములో తండ్రి లయపరచమని అడుగుతున్నామయ్యా. మా శత్రువులను సహితం మేము ప్రేమించగలిగినట్లు నీ ప్రేమతో మమ్మల్ని నింపండి తండ్రి. నీకు వందనాలు. మా సహాయము నీవే అయ్యా. పరిశుద్ధ శోధనలు జయించే నిగ్రహ శక్తిని మాకు దయచేయండి. మా నాలుకలను స్వాధీనపరచుకోనండి. మాకు సహాయం చేయండి. అనవసరమైన విషయాల్లో మేము జోక్యము చేసుకోకుండానట్లు మమ్మల్ని కాపాడండి, తప్పించండి తండ్రి. ఓ సంపూర్ణుడా, కీడుకు ప్రతి కీడు చేయక మేము మంచి పనులు చేయుట ద్వారా కీడును జయించున్నట్లు మాకు నేర్పుము. క్రీస్తు ద్వారా నీవు కనపరిచిన ప్రేమను కనీసము ఈరోజు ఒక్కరితోనైనా ఈ దినము మేము పంచుకున్నట్లు మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని ప్రేరేపించమని అడుగుచున్నాము. మేము విచారవాదముతో కాక ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండునట్లు మాకు సహాయము చేయండి. సర్వశక్తి కలిగిన దేవా, నేటి పని మరియు బాధ్యతల కొరకు అవసరమయ్యే శక్తి మాకైతే లేదు, కానీ నీ శక్తిని, నీ బలమును మాలో పరిపూర్ణము చేయమని వేడుకుంటున్నాము యేసయ్య. వ్యాపారాలను, ఉద్యోగాలను అయ్యా తండ్రి, మా యొక్క యజమానులను, మా యొక్క బిడ్డలను, మా కుటుంబాలను, మా సంఘమును, మా సేవకులను, మా పరిచర్యలను అన్నిటినీ బలపరచండి, దీవించండి ప్రభువా. క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చమని అడుగుచున్నాను తండ్రి. వ్యసనములతో బలహీనముగా ఉన్న వారిని అయ్యా తండ్రి, వారిని తాకండి, వారికి విడుదలను దయచేయండి. చీకటి చేత బంధించబడిన ప్రతి ఒక్కరికి వెలుగులోనికి నడిపించి వారికి విడుదలను కలగచేయమని అడుగుచున్నాను. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములను దయచేయమని అడుగుచున్నాను రాజా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, నీ యొక్క వరములతో, నీ యొక్క ఫలముతో అలంకరించమని వేడుకుంటున్నాను. నీ కృపా సన్నిధి ప్రతి కుటుంబం మీదకి, ప్రతి బిడ్డల మీదకి దించమని అడుగుచున్నాను. ఈ కోవిడ్ డేస్లో అయ్యా ఎటువంటి అనారోగ్యాల బారిన నీ ప్రజలు పడకుండా వారిని సంరక్షించండి నాయన. ఒకవేళ ఎవరైతే అనారోగ్యపు స్థితిలో ఉన్నారో వారందరినీ తాకండి, స్వస్థపరచండి, విడుదలను కలుగ చేయమని అడుగుచున్నాను. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉన్నదయ్యా. ఆ స్వస్థతను మా మీద ఇప్పుడే విడుదల చేయమని అడుగుచున్నాను. ఈ రోజుటికి కావలసిన కృప, సమాధానము మా మీద, మా కుటుంబాల మీద ఉంచి నడిపించమని అడుగుతూ ఈ ప్రార్థన, ఈ సమయాన్ని, ఉదయకాల నైవేద్యపు ప్రార్థనను నువ్వు అంగీకరించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లు మమ్మల్ని నడిపించమని అడుగుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.